కథ కాదు జీవితం. మీ ఒకటి రెండు ఇళ్ళేమో వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయి సైట్ 1 లోనే అవి మీ పేరు మీద రాయడం వల్లనో లేకపోతే అది అమ్మరు అని ఒక అష్యూరెన్స్ ఇస్తే మాత్రం ఎందుకంటే కనీసము వాళ్ళ ముగ్గురు పెళ్లిళ్ళు మీరు కన్నందుకైనా కూడా మీ ఇద్దరు ఒక మాట మీద ఉండి వాళ్ళ పెళ్లిళ్ళు అయితే చేయాల్సిన బాధ్యత అయితే ఉంది కదమ్మా. ఇప్పుడు ఆయన అమ్ముకుంటాడేమో ఆయన తింటాడేమో అని ఇప్పుడు కూడా మీ మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు వినాలమ్మా, లేదు ఇంకా మీరు మర్చిపోవాలి మీ జీవితం గురించి. ఎందుకంటే మీ కళ్ళు ఎదురుగుండా వాళ్ళ ముగ్గురు ఉన్నారు కదా. ఇప్పుడైనా మీరు ప్రస్తుతానికి ఆలోచించి ఆ 2 ఇళ్ళు అండి అమ్మను అని చెప్పేసి ఆమెకు ఒక పత్రం లాంటిదన్నా రాసిచ్చి మీ ఇద్దరు కలిసి రాసిచ్చేయండి మేడం. అది మన పేరు మీద కూడా లేదు, అది వాళ్ళు రాసిస్తారని మీరు రాసిస్తారు. మా పెద్దన్న పేరు మీద కూడా అట్టనే తీసుకున్నా. అది అమ్మి పెట్టి చేసేసి 3 లక్షల రూపాయలు తనకే ఇచ్చిన. అదే మీరు ఇస్తానని అంటున్నారు కదండి. ఇంకొక ఇంట్లో సైట్ లో అమ్మేసి 3 లక్షల రూపాయలు తనకే ఇచ్చిన. పెన్షన్ 2,76,78,000 రూపాయలు ఆవిడ చేతికి ఇచ్చిన. అవన్నీ డబ్బులు ఆయన ఇచ్చారు కదా. అవన్నీ మేడం ఈ ఇంటి పైన ఇల్లు కట్టాను, ఇచ్చారు కదా. ఇన్స్టాల్మెంట్ కట్ట మళ్ళా 1,00,000 తీసుకున్నారు. ఇప్పుడైనా కూడా ఆయన ఏంటంటే ఆ 2 అమ్మను అని అంటున్నారు. మిగతా వాళ్ళు ఏదో వాళ్ళు రాసిస్తే మీకు ఇచ్చేటట్టే చెందేటట్టే చేస్తా అంటున్నారు. మీ ఆస్తుల గురించి కాకుండా పిల్లల జీవితాల గురించి మీరు కొంచెం మాట్లాడుకోండి. రంగయ్య గారు మీరు అది ఒప్పుకుంటున్నారు కదా మా అందరి ముందు? నేను కంపల్సరీ మేడం. 4 భాగాలు, 4 ఉన్నారు పిల్లలు. ఎక్కడ 4 భాగాలు? 96, 97 ఇద్దరికి రాసి ఇచ్చేసి ఏంటి ఉన్న 2 ఫ్లాట్స్ 100 గజాలు ఎప్పుడో చేస్తుంటేనే నాకు కొన్ని పైసలు వస్తాయి కదా. ఈ పైసలు ఏది రిటైర్మెంట్ పైసలు అవి వస్తాయి. 4 స్టోర్లు కట్టేసి తీయాలనుకున్నా. ఇది ప్రాపర్టీస్ డిస్ప్యూట్ తీర్చడానికి కాదండి. ఎందుకంటే ఈవెన్ సివిల్ కేసెస్ సంవత్సరాలు ఎందుకు కోర్టులలో అయితే తెలుసా, ఒక్కొక్క డాక్యుమెంట్స్ చూసి మాట్లాడతారు. అలాంటిది మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీరు ఈ సైట్ 1 వాళ్ళకి రాయి, సైట్ 2 వీళ్ళకి రాయి అంటే మాకు కుదరదు. అవునా కదా? అది ఎట్లా మీకు వచ్చిందో, ఎవరితోటి మీరు ఏ డబ్బులతో మీరు కట్టుకున్నారో ఏంటో అనేది మీరు బయట మాట్లాడుకోండి. కానీ ఆ ఇల్లు మాత్రం మీకు రాసిస్తానని మాత్రం ఆయన ఒప్పుకుంటున్నారు. వినండి, మా అందరి ముందు ఆయన ఒప్పుకుంటున్నారు కదా. ఆ విధంగా మేము రాసిస్తాము. ఆ ఇల్లు ప్రాబ్లం ఒకటి తీరింది. ఒకటి తీరింది కదా. పిల్లల పెళ్లి విషయం మీరు బాధ్యత వహిస్తా అన్నారు కదా. ఆ విధంగా చూసుకోండి. ఎందుకంటే ఈ నెంబర్ తోటి ఇక్కడ ఉంది, ఆ డిఫెక్ట్ ఉంది అనేది అది చూసి కూలంకుషంగా పరిశీలించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాంటప్పుడు మేము ఆన్ ద స్పాట్ గా అది వాళ్ళది ఇది వీళ్ళది మేము చెప్పలేం కదా. ఆయన రాసిస్తారన్నారు కనుక ఆ పెద్ద ప్రాబ్లం మీరు ఇక్కడికి రావడం వల్లనే తీరిపోయింది. నెక్స్ట్ పెళ్లిళ్ళు అంటున్నారు కదా, ఆయన ఏదో బయోడేటా ఇవ్వలేదని చెప్పి అంటున్నాడు ఆయన. ఆ బయోడేటా కూడా మీరు ఇచ్చేసి, ఎందుకంటేనమ్మా నాన్నే కొంచెంసేపు కోపం వచ్చినదని నాన్న మీ నాన్న మీ అమ్మాయి కదా కనుక నువ్వు ఇంకా ఎక్కువ ఫర్దర్ గా మీరు వెళ్ళిపోకుండా ఈ ప్రాబ్లం ఇక్కడతో సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అది ఏమని రాపిస్తారు? రాసి సైన్ పేపర్స్ కూడా అన్ని తన దగ్గర ఉన్నాయి మేడం, అన్ని తీసుకున్నారు. పేపర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడే ఉంది. నీ దగ్గరే ఉన్నాయా? పొజిషన్ ఎవరి పొజిషన్ లో ఉంది ఇల్లు? ఆయన అట్లా ఎట్లా రెంట్ ఉన్నారు కదా? రెంట్ లేరు. ఎవరు? ఇప్పుడు మేము ఉన్నది కాదమ్మా, ఇప్పుడు ఉన్న 2 ఇళ్ల సంగతి నేను మాట్లాడేది. అవునా? ఆ రెంట్ మళ్ళీ మీరే కదా అనుభవిస్తున్నారు. ఎందుకు మరి చెప్తున్నా, ఆ పొజిషన్ కూడా మీ దగ్గరే ఉన్నట్టు కదా. రెంట్ అనుభవిస్తున్నారు మీరు అంటే మీరు ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు ఉన్న ఇల్లు మీరు ఉంటున్నారు కదా, అంటే మీ పొజిషన్ లోనే ఉన్నట్టు కదా. పేపర్స్ కూడా మీ దగ్గరే ఉన్నాయి కదా, అంటే మీ పొజిషన్ లోనే ఉన్నట్టు కదా. ఆయన స్టిల్ అమ్మేస్తాడు అని అంటే ఒక పని చేయండి అమ్మా, మీ దగ్గర రాయించుకుని పలానా ప్రాపర్టీ అంతా మా పేర్ల మీద ఉంది కనుక ఈయన ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయకూడదని పబ్లిక్ నోటీస్ లాంటిది ఇవ్వండి. ఓకేనా? ఆయన ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా అప్పుడు అది చెల్లకుండా అయిపోతుంది. అది ఎప్పుడు ఆయన మీ పేర్ల మీద మార్చిన తర్వాత, అది ఆయన మార్చడానికి ఒప్పుకున్నారు కదా. ఆ తర్వాత ఇంకా పెళ్లిళ్ళు అని అంటారమ్మా, ఈ సెక్యూరిటీ వస్తే మీరు పెళ్లిళ్ళు చేస్తానని అన్నాను. ఈ సెక్యూరిటీ తోటి ఆ ముందు కూడా అడుగు మీరు వేసేసుకోవచ్చు. ఏమా మేము ఆ విధంగా మేము రాస్తాము, అట్లా చేద్దాం. ఆ పని నేను 1 వీక్ లో చేపిస్తా సార్ మేడం. వాళ్ళిద్దరిని పిలిపించేసి పెళ్లిళ్ళు చేపించే బాధ్యత. ఆ మాట మీద మీరు నిలబడండి. మళ్ళీ వాళ్ళు భయపడుతున్నట్టు ఇక్కడ ఇలా అంటారు, బయటకు వెళ్ళాక అదే మాట మార్చేస్తారు. 9-10 లక్షల రూపాయలు తనకి తన దగ్గరే పెట్టిన కదా మేడం. సరే, అదేదో రాయించేసి ఆయనకి సైన్ చేసి అది రాసి పెట్టుకుంటే నేను 1 వీక్ 10 లోపల
వాళ్ళిద్దరితోటి సంతకాలు చేపిచ్చేస్తా. ఆ. కుటుంబం విశ్వజనీనమైనది. సర్వకాల సర్వావస్థలో అది మనగలిగి స్థిరంగా నిలిచి ఉంటుంది. ఆ కుటుంబంలో ప్రాథమిక రూపాలు భార్యాభర్తలు, ఆ తర్వాత పిల్లలు. భార్యాభర్తల మధ్య పవిత్ర బంధం పెనవేసుకుని ఉంటే వారి మధ్య, పిల్లల మధ్య అనురాగ బంధం కట్టిపడేస్తుంది. ఇక మిగిలినవి బాధ్యతలు. బాధ్యతలు నెరవేర్చని బంధం నిలవదు. అది దూరాలను పెంచుతుంది, భారంగా అవుతుంది. తండ్రి బాధ్యత ఏమిటో, తల్లి బాధ్యత ఏమిటో తెలియని భార్యాభర్తలు వారి పిల్లల భవిష్యత్తును అగమ్యం చేసిన వారే అవుతారు. బాధ్యతలు మరవవద్దు. కాలం మన చేతుల్లో లేదు కాబట్టి ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలి. అది తీర్చడం ముఖ్యంగా తండ్రి బాధ్యతని మరువవద్దు. ఇది కథ కాదు జీవితం.